నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది। ఓవైపు బంగ్లాదేశ్లో హిందువులపై మారణహోమం జరుగుతూ ఉండగా మరోవైపు సరిహద్దులో బంగ్లా సైన్యం చేపడుతున్న చర్యలు పలు అనుమానాలకు తావితీస్తోంది। బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన డ్రోన్లను మోహరించినట్లు నివేదికలు రావడంతో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో నిఘాను పెంచింది। షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత సరిహద్దు ప్రాంతాలలో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల కారణంగా భారత్ కూడా అలర్ట్ అయ్యింది। భారత్తో సరిహద్దుకు సమీపంలో డ్రోన్ల మోహరింపుపై వచ్చిన నివేదికలను సైన్యం పరిశీలిస్తోంది। బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం మోహరించినట్లు చెప్తున్న అధునాతన డ్రోన్లను సున్నితమైన ప్రాంతంలో ఉంచడంపై భారతదేశం అనుమానాలను వ్యక్తం చేస్తోంది। హసీనా పదవి కాలంలో అణిచివేసిన తీవ్రవాద సంస్థలు భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో తిరిగి పట్టు సాధిస్తున్నాయని నివేదికలు కూడా భారత్కు అందాయి। బంగ్లాదేశ్లోని రాజకీయ అస్థిరతను ఉపయోగించుకొని ఉగ్రవాద గ్రూపులు, స్మగ్లింగ్ నెట్వర్కులు భారత్లోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్నాయి। ఈ ఏడాది ప్రారంభంలో టర్కీ నుండి బైరక్టార్ TB2 డ్రోన్లను బంగ్లాదేశ్ కొనుక్కుంది। నిఘా, తేలికపాటి దాడుల కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం ఈ డ్రోన్స్కి ఉంది। డిఫెన్స్ టెక్నాలజీ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రకారం ఆర్డర్ చేసిన 12 డ్రోన్లలో 6 డ్రోన్లు ఇటీవల నిఘా కోసం వాడారు। ఇదే భారత్కు ఆందోళన కలిగించే అంశం। ఎందుకంటే ఓవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం లోపల రాడికల్ ఇస్లామిస్టులకు అండగా నిలిచింది। ఇప్పుడు సరిహద్దులో కరుడుగట్టిన తీవ్రవాదులను భారత్లోకి పంపడానికి సైనిక సామర్థ్యాలను వినియోగిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి। బంగ్లాదేశ్లో అశాంతి నేపథ్యంలో భారత సాయుధ దళాలు సరిహద్దుల్లో ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నాయి। తాజాగా బంగ్లాదేశ్ డ్రోన్ వినియోగాలను భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తుంది। కౌంటర్ డ్రోన్ కార్యకలాపాలపై భారత్ కూడా దృష్టి పెట్టింది। సరిహద్దులో భద్రతా కోసం అవసరమైన ప్రతిచర్యలు తీసుకుంటామని సీనియర్ రక్షణ అధికారి తెలిపారు। బంగ్లాదేశ్లో పరిస్థితిని తెలుసుకోవడానికి భారతదేశం ప్రయత్నాలను ముమ్మరం చేసింది।